మరి దిశ యాప్తోనే రక్షణ వచ్చింది అని అనుకుంటే అంతమంది అదే మహిళలు 30,000, ఎందుకు మిస్ 3,000 మంది అయినట్టు? ఎందుకు మిస్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు దిశ యాప్ కావాలి. యాప్ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవాలి, ఫోన్లో ఉండాలి. వాళ్ళు ఆ దిశ యాప్లో కంప్లైంట్ చేసే టైం ఉండాలిగా పాపం వాళ్ళకి. అవును. ఒకవేళ వాళ్ళని అపహరించటం లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ మీద అరాచకం జరగటం జరిగినప్పుడు వాళ్ళు ఈ ఫోన్ నుంచి దిశ యాప్ నుంచి కంప్లైంట్ చేసే అంత టైం ఎక్కడిది? టైం ఉండదు. రెండోది, ఇప్పుడు ఈ దిశ యాప్ చట్టం అని ఉందని చెప్తున్నారు, అసలు లేనే లేదు. అసలు దానికి చట్టబద్ధత ఉందంటారా లేదంటారా? అసలు చట్టమే లేదమ్మా. చట్టబద్ధత ఏంటి? ఇంకా అంటే అదే అడుగుతున్నాను సార్ చట్టం నేను. ఉంటే కదా చట్టబద్ధత. చట్టమే లేదు, దిశ చట్టం అనేది లేదు. అదొక భ్రమ. నిర్భయ యాక్ట్ కింద ఉండాల్సింది అసలు నిర్భయ యాక్ట్ అంతే, దిశ యాక్ట్ అనేది లేదు అసలు. అది దిశ యాక్ట్ అనేది ఉంది అని కనుక ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ నుంచి అయినా అంటే వాడికి అసలు అన్న వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు, అసలు ఏమి నాలెడ్జ్ లేనట్టు లెక్క. అంటే ప్రజలను మోసం చేయాలని ఆ మాట మాట్లాడుతున్నట్టు లెక్క. అంతే తప్ప అసలు ఆ చట్టం అనేదే లేదు, అది ఎగ్జిస్టెన్స్లో లేదు ఆ చట్టం అనేది. అలా చేయను కూడా చేయలే, అది ఎగ్జిస్టెన్స్లో లేదు, చేయలేదు. ఇంకా దాన్నే చట్టం అని ఎట్టంటారు? దిశ యాప్ని తీసుకొచ్చి దిశ చట్టం అంటున్నారు. అంటే అది ఏం చెప్పాలో అర్థం కావట్లా. నేను రెండోది, దిశ యాప్ మీకు దాంతోనే మొత్తం జరిగిపోతుందనంటే అసలు ఏ విధంగా జరుగుతుంది? ఎట్లా జరుగుతాయి? దిశ యాప్ నుంచి మామూలుగా ఒక కంప్లైంట్ ఇస్తారు అంతే కదా. ఇచ్చినప్పుడు ఓకే. అంటే ఆ కంప్లైంట్ అంటే ఇందాక మీరు మాట్లాడారు కదా, ఆ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అంటే మనకి ఇలా జరుగుతుంది అనేసి అని చెప్పి యాప్ ఓపెన్ చేసి అంత అవకాశం ఉండాలి కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు దానికి కూడా కొన్ని ఉన్నాయి కదా సార్, కంప్లైంట్ చేసే అవకాశం అన్న ఉండాలి వాళ్ళకి. దాన్ని అదే రక్షణ మహిళలకు వస్తుందంటే అది కాదు అసలు. వాళ్ళు మహిళలకి రక్షణ ఎక్కడ ఉండాలి? అసలు మామూలుగానే పోలీసింగ్ ఉండాలి. నార్మల్ పోలీసింగ్ ఏంటంటే అందరికీ రక్షణ కల్పించే విధంగా ఎక్కడికక్కడ దాన్ని ఏది మనం అంటారు కదా, కనపడకుండా ఇన్విజిబుల్ పోలీసింగ్ అంటారు, ఆ విధంగా చేయాలి. అప్పుడు రక్షణ వస్తుంది. అంతేగాని ఒక యాప్ పెట్టి యాప్లోనే మొత్తం ఏది అన్నీ జరిగిపోతున్నాయి, మా యాప్ పెట్టాం కాబట్టి రక్షణ వస్తుంది అని అంటే, ఇప్పుడు ఇవాళ శక్తి యాప్ ఏదో తీసుకొస్తున్నారు ఇవాళ నుంచి అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు. శక్తి దిశ యాప్ లేకుండా దాని స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నారు. ఏదైనా అంతే. నేను అనేది ఏంటంటే ఎవరో తీసుకొచ్చినా, ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా యాప్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది? 60-70% వరకే పనిచేస్తుంది. 100% మీకు అది ప్రొడక్షన్ ఇవ్వదు. మీరు సేఫ్గా ఉండి మీరు కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని సడన్గా మీ మీద ఏదైనా మహిళల మీద ఏదైనా దాడి జరిగిన సమయంలో వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. అది అందుకని ఏంటంటే అసలు నార్మల్గానే ఎక్కడికక్కడ ఒక ఆ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉండాలి, ఆ విధంగా పోలీసింగ్ ఉండాలి. ఉంటే అప్పుడు ఇవన్నీ దానికి ఉపయోగపడతాయి తప్ప మీరా అందరూ ఇప్పుడు నిన్న చెప్పినట్టు నేరస్తుల్ని, రౌడీ షీటర్లని వాళ్ళకి బెయిల్ అడిగితే కూడా దాన్ని బయటికి చెప్పకుండా ఎక్కడికక్కడ ఈ క్యాష్ ట్రాన్స్ఫర్లు ఉంటే ఏం జరుగుతుంది? కనబడకుండా లోపల జరిగిపోతూ ఉంటే ఏం జరుగుతుంది? అది